ఇసుక వేటేస్తారా వదిలేస్తారా? సో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో డిప్యూటీ సీఎం బట్టితో కొండా మురళి భేటీ కూడా అయ్యారు. కుమార్తె సుష్మిత వ్యాఖ్యలతో తనకేం సంబంధం ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. సో సో ఆమెపై వెయిట్ వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు కూడా జరిగాయి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి అధికారాలని ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి చేతిలో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో అంతకుముందే సో ఏది పడితే అది రాస్తే మర్యాదగా ఉండదు అని కొన్ని మీడియాలకు కూడా రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సో హెచ్చరిక ఏబిఎన్ రాధాకృష్ణ అంటూ కూడా అది ఇది మెన్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోపు సురేఖ ఎపిసోడ్ కి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఇక మళ్లీ జగడం మొదలైంది. రెండు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ గేట్లు ఎత్తడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జలగండం రాజుకుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి నీటి విడుదల ఉత్తర్వులు పొందకుండానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోవడానికి ఏపీ ప్రయత్నించగా తెలంగాణ అడ్డుకుంది. ఇక నాగార్జున సాగర్ డ్యాం ఎడమ భాగం తెలంగాణ, కుడి భాగం ఏపీ భూభాగ పరిధిలోకి వస్తాయి. ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ సో నిన్న ఉదయం 11 గంటల సమయంలో కుడికాలు వద్దకు చేరుకొని గేట్లు ఎత్తడానికి కూడా ప్రయత్నించగా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా వారిని అడ్డుకున్నట్టు తెలుస్తుంది. తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసుకుంటున్నామని ఏపీ ఇంజనీర్లు వాదించగా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా గేట్లు ఎలా ఎత్తుతారు అంటూ కూడా తెలంగాణ ఇంజనీర్లు జల వనరుల ఇంజనీర్లు కూడా వాళ్ళని అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇసుక చినుకు జాడేది. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ 3వ వంతు ముగుస్తున్నా కూడా వర్షాలు మాత్రం ఆశాజనకంగా లేవు. సో ఎల్నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా అంచనాలు విడుదల చేసింది. సో ఈ క్రమంలో సీజన్ మొదటి నుంచి రాష్ట్రంలో తక్కువ వర్షాలే కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఇప్పటి వరకు 53.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కురిసింది మాత్రం కేవలం 46.47 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే. ఇది సాధారణం కన్నా చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కన్నా 14% లోటు వర్షపాతం నమోదైంది. సీజన్ లో ఇప్పటి వరకు భారీ వర్షాలు నమోదు కాలేదు. ఋతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నప్పటికీ వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు తేలికపాటి వర్షాలే నమోదయ్యాయి. 1-2 చోట్ల తప్ప మిగిలిన చోట్ల అంత సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. ఇసుక అధ్యాపకుల కోత, ఆర్థిక ఆంక్షలు. సో అమెరికా వర్సిటీల్లో అలజడి నెలకొంటుంది. ఏఐ అలాగే డేటా సైన్స్ మాస్టర్స్ కోర్సులకు కష్టాలు తప్పట్లేదు. 2025లో 9,000 మంది ఫ్యాకల్టీ ఇంటికి వెళ్ళిపోయారు. సో ప్రాక్టికల్స్ కు ఫుల్ స్టాప్, నాణ్యతకు తిలోదకాలు. సో 17% తగ్గిన విదేశీ విద్యార్థులు, వీసా ఆంక్షలు, పరిశోధన నిధుల్లో కోత కూడా కనిపిస్తుంది. సో భారత విద్యార్థుల భవితపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఇక చూసుకుంటే పెరోల్ అలాగే 40 ఏళ్లు పరార్. సో పెరోల్ మీద వచ్చి 40 ఏళ్లు పరారైన ఒక ఘటన మనం ఇక్కడ చూసుకోవచ్చు. హత్య కేసులో జీవిత ఖైదీ భాగోతం ఇది. సో పేరు మార్చుకుని ఉద్యోగం, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా. సో చివరికి ఈ ఘటన తర్వాతే అరెస్ట్ కూడా అయ్యారు. సో 2013లో పదవి విరమణ, 2024లో అతను అరెస్ట్. ఇక పెరోల్ పై బయటకు వచ్చి పెన్షన్ తీసుకునే వరకు కార్యక్రమాలు జరిగాయి. సో 4 దశాబ్దాలు పోలీసులకు చిక్కని జీవిత ఖైదీ వీరన్న కథ ఇది. సో ఖైదీని పట్టుకోవడంలో అధికారుల వైఫల్యంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇసుక ఓటు కోసం కోటి తిప్పలు. సో ఓటర్లకు సార్ నోటీసులు గుబులు పుట్టిస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు చూసుకుని ఊపిరి పీల్చుకున్న ఓటర్లకు తాజాగా అందుతున్న నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇసుక తమకు కేటాయించిన టైంలో వివరణతో పాటు ఆధారాలు సమర్పించేందుకు మున్సిపాలిటీలకు క్యూ కడుతున్నారు ప్రస్తుతం నోటీసులు అందుకున్న జనం ఎవరైతే ఉన్నారో. ఇక కరీంనగర్ బల్దియాలో మిలాద్ ఉన్ నబీ సెలవు రోజైనప్పటికీ కూడా నోటీసులకు రిప్లై ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్లు నిర్వహించడంతో వందలాది మంది వివిధ ధృవపత్రాలతో అక్కడికి తరలి వచ్చారు. సో అయితే ఎన్యుమరేషన్ ఫారాలను నింపాక తమ ఇళ్లకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు అందులో తప్పులుంటే అప్పుడే ఎందుకు చెప్పట్లేదు, తీరా ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిప్పించుకుంటున్నారు అంటూ కూడా ప్రజలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వీటితో పాటు ప్రస్తుతం మంచాలకు పరిమితమైన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే దివ్యాంగులు వారిని ఆఫీసులకి తీసుకురావడం చాలా ఇబ్బందిగా మారింది అంటూ కూడా వాపోతున్నారు. ఇక తెలంగాణ అలాగే జపాన్ మధ్య నైపుణ్య వారధి మొదలవుతుంది. అంతర్జాతీయ శిక్షణ విద్యార్థుల మార్పిడికి అంగీకారం కూడా. సో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్తో సాంకేతిక అలాగే నైపుణ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదే క్రమంలో జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడి అధికారులతో కూడా మీట్ అయినట్టే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతను భవిష్యత్ సాంకేతికత అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. ఇక బట్టితో కొండ మురళి భేటీ డిప్యూటీ సీఎంతో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఇసుక సాగర్ పై ఏపీ దౌర్జన్యం ఇందాక కూడా చూసుకున్నాం. కుడి కాలువ నుంచి 2000 క్యూసెక్ల తరలింపు, బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట ఆడుతుంది అంటూ కూడా తెలంగాణ ఆరోపిస్తుంది. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ ఇంజనీర్లు ఎడమ కాలువ నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్, అలాగే రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఇప్పటికే మొదలైపోయింది. రంగంలోకి సిఆర్పిఎఫ్. అలాగే శ్రీశైలం తుంగభద్ర సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తుంది. బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లెక్కలు తేలకుండా నీటి తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.